అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 68 acres 456 crores శాంక్షన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల ప్రజలు ఉంటూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలి. ఈ సత్యసాయి జిల్లాలో ఎక్కడ కూడా ఇటువంటి ఒక స్టాండర్డ్ మెడికల్ కాలేజ్ మళ్ళా మెడికల్ హాస్పిటల్ లేదు, ఇది నిర్మించాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో, ఆ రోజు స్టేట్ గవర్నమెంట్లో మనం ఉన్నాము. చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినారు. దాంట్లో వాటిలో ఒకటి పెనుగొండలో నిర్మాణం, అంటే ఈ బిల్ట్ ఏరియా అంతా మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెనుగొండలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజ్ G+1 కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు. అదేవిధంగా అటువైపులో మీరు చూస్తే అక్కడ కూడా నిర్మాణము మీరు చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం మొత్తము చూస్తున్నారు మీరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీదోళ్ళకి అందించాలి. అదేవిధంగా బీదోళ్ళందరికీ కూడా మెడికల్ సీటు దుబారీ కాకూడదు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే చదువుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఇది కట్టించిన ఈ యొక్క శాంక్షన్ చేసిన మెడికల్ హాస్పిటల్ విజువల్స్ అందరూ మీరు ఇక్కడ చూస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 4వ తేదీ 2024లో పిఆర్ రెడ్డి గారు సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ APMSIDC కర్నూలు ఈ వీళ్ళు ఒక జియోని ఇష్యూ చేస్తూ వెంటనే దీన్ని, అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో వెంటనే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆపేయాలి అని ఇచ్చిన ఒక మెమరాండం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాము. సో అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద చీఫ్ ఇంజనీరింగ్ APMSIDC డేటెడ్ 30/8/2024లో కూడా ఇష్యూ అయిన ఈ యొక్క లెటర్ని కూడా మీకు చూపిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్, స్పెషల్లీ ఈ పెనుగొండ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి సవితమ్మ పిచ్చి ఎంతగా ముదిరింది అంటే, కేవలం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఎక్కడో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కాకుండా, అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ ప్లింత్ బీమ్లు ఉన్నాయి, ఫౌండేషన్స్ ఉన్నాయి, ప్లింత్ బీమ్ ఫౌండేషన్ ఇక్కడ ఇవన్నీ చూపించి ఆమె కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అయినా కూడా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ని చూపిస్తూ పని కూడా ఎక్కడ కూడా సాగలేదు, ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఏముంది అని మాట్లాడుతూ ఉంది ఈ సవిత. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ ఆమె ఇంతవరకు వచ్చి కేవలం ఇది మాత్రమే చూపించి ఈ ఒక కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ కూడా చూపించకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుగా పట్టే విధంగా ఆమె చేస్తూ ఉంది. అంటే నిజంగా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవిత అని పెనుగొండ మొత్తము పిలుస్తారు ఆమెని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె హాఫ్ నాలెడ్జ్ ఒక మంత్రి అని అందరికీ కూడా తెలిసిపోయిన విధంగా ఆమె ప్రవర్తించింది. ఈరోజు సవితనే అడుగుతున్నాను, చూడమ్మా నువ్వు చూపించింది ఇది, ఏది కూడా వర్క్లో ప్రోగ్రెస్ జరగలేదన్నావు, మళ్ళీ ఇదే స్థలంలో ఈ 68 acresలో విత్ లొకేషన్, లాటిట్యూడ్, లాంజిట్యూడ్ ఎవరన్నా మేధావులు వచ్చి తీసుకున్నా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది జరిగింది కదా, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది మనం చూపించవచ్చు కదా, ఎందుకు చూపించలేకపోయినావు? అంటే ప్రజలందరికీ కూడా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు? నువ్వు అబద్ధాలు అయితే కన్నార్పకుండా అబద్ధాలు చెప్తావు అని పెనుగొండ ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే మెడికల్ హాస్పిటల్ విషయంలో ఈరోజు మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎందుకు నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పి కేవలం ప్లింత్ బీమ్లో ఉన్న కండిషన్లో ఉన్న ఒక పరిస్థితిని నువ్వు చూపించినావంటే, నువ్వు నిజంగా మంత్రిగా ఉంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అబద్ధాలు నువ్వు చెప్తున్నావంటే ఇంకా మంత్రి స్థానంలో ఉండే అర్హత అస్సలే నీకు లేదు. వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ క్యాబినెట్లో ఆ రోజు నువ్వు ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు జరిపిన క్యాబినెట్లో నువ్వు ఉన్నావు, క్యాబినెట్లో నువ్వు సంతకం పెట్టి పెనుగొండకు ఈ మెడికల్ హాస్పిటల్ అనేది రాకుండా చేయాలి అనేది నీ మనసులో ఉంది కాబట్టి సంతకం పెట్టించినావు. నువ్వు ఒక్క క్యాబినెట్ మినిస్టర్గా ఉంటే ఎట్లా ఆమోదించినావు? నువ్వు ఆ రోజు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారికి, లేదు చాలా బీద సాద ప్రజలందరూ ఉన్నారు, G+1 ఇప్పుడు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి, ఇవన్నీ ఆపే పరిస్థితుల్లో ఉండదు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము బాగా చేస్తామని మీరు చెప్పినారు కూడా. ఈరోజు మీరు ఎందుకు అబద్ధం చెప్పినావు? నువ్వు మంత్రి స్థాయిలో ఉంటూ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ కనీసం బీసీలందరికీ కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తామనే డేట్ కూడా నువ్వు చెప్పకుండా, డేట్ చెప్పే ఒక పరిస్థితుల్లో కూడా నువ్వు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థితిలో నువ్వు ఉన్నావంటే, అబద్ధం చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావంటే నీ మంత్రి పదవికి వెంటనే రాజీనామా పెట్టు.
అంటే చంద్రనాయుడు గారు మెప్పు పొందడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావంటే ఈ ఏ చైర్లో నువ్వు ఈ మంత్రి పదవిలో నువ్వు కూర్చున్నావో అది శాశ్వతం కాదు. నువ్వు ఈ మెడికల్ కాలేజ్ అనేది గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రైవేటైజేషన్ అనేది ఆపి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసి ఇది బీద సాదా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తే మాత్రమే ఖచ్చితంగా నీకు విలువ ఉంటుంది. లేదంటే నీ రాజకీయ సమాధి ఇక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది అని సవితకు మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఒక హిల్లీ ఏరియా, కొండ ప్రాంతం కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ అంటే పూర్తి సెల్యులార్లోనే స్టార్టింగ్ అయ్యి కన్స్ట్రక్షన్స్ అనేది అదైన తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా అబద్ధం చెప్పడం అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవితమ్మ అని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలిసిపోయింది. పెనుగొండలో అయితే ఎప్పుడు కూడా ఈమెకి అబద్ధం చెప్పడం అలవాటు. అదేవిధంగా ఇసుక దందా, మట్టి దందా, దొంగ డీజిల్, అదేవిధంగా కంకర్ గురించి ఆమె మాట్లాడింది. ఇక్కడ వాడిండే స్టీల్ అని, భారతీయ స్టీల్ అని. మీరు ప్రజలందరూ కూడా ఎవరైనా మీరు రావచ్చు, ఒక ఎంక్వైరీ కూడా మీరు వేపియండి. ఈ ఒక పెనుగొండలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే కూడా ఆమె దగ్గరనే కంకర్ అనేది తీసుకునాలి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అదేవిధంగా ఆమె ఆర్ఎంసీ యూనిట్ ద్వారానే అందరూ కూడా సెంటరింగ్ అనేది తీసుకునాలి. ఈ పెనుగొండ నియోజకవర్గంలో బెల్ట్ షాప్కి ఎక్కడ పోయినా కూడా ఒక బాటిల్ పైన 10 రూపాయలు ఎక్సెస్గా ఉంటుంది. ఆ 10 రూపాయలు ఎక్సెస్ కమిషన్ ఆమెకు వెళ్తా ఉంది. ఇటువంటి దొంగలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఈమె హాఫ్ నాలెడ్జ్ సవితమ్మ అనే ఒక ఇది ఎంత దద్దమ్మ ఈమె ఎందుకు ఈమె మాట్లాడుతూ ఉంది అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని ఈరోజు సవితమ్మని ఖచ్చితంగా మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. నువ్వు చెప్పిన ఈ అబద్ధానికి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన అపప్రచారానికి దయచేసి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. నువ్వు ఇట్లా అబద్ధం చెప్పి నీ మినిస్టర్ పదవి నువ్వు కాపాడుకుంటున్నావు అంటే పెనుగొండలో అయితే జనాలందరూ నిన్ను చీగొట్టున్నారు. అదేవిధంగా మేధావి వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళందరూ కూడా నిన్ను నిజంగా తిట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేటైజేషన్ అనేది ఏదైనా ఈ హాస్పిటల్లో జరిగితే అది కూటమి ప్రభుత్వం సమాధి ఇక్కడి నుంచి మొదలవుతుంది అని వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. సవితమ్మకు పీపీపీ అంటే పీ అంటే ప్రతిపక్షం పైన నెట్టడం, పీ అంటే పంచుకోవడం, పీ అంటే ప్రైవేటైజేషన్ చేయడం. ఇది సవితమ్మకు పీపీపీ అంటే ఆమె అబ్రివేషన్ ఇది అని మీ అందరూ కూడా సమయంగా చెప్పుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.